వస్తాడని అదే పొరపాటు ఇక్కడ వేదిక మీద దీన్ని కన్వే చేయకపోవడం. అంశమేమో తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల ఐక్య సంఘటన భవిష్యత్ కార్యాచరణ. సరే మిత్రులు కొంత ఉత్సాహంగా ఉన్నారు కనుక పాల్గొన్నారు. నిజానికి ఈ చర్చ జరగకూడదని కాదు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్న మాట్లాడినటువంటి వాటిలో ఆవేదన అర్థం చేసుకోవాల్సిన కాదు, తిరస్కరించాల్సింది కాదు. కానీ మా విజ్ఞప్తి ఏమిటంటే సార్ మాట్లాడినటువంటి పరిస్థితి వల్ల మనం కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం ఉపాధ్యాయ సంఘాలను మేము చాలా కాలంగా అడుగుతున్నాం. సారే చెప్పింది వాళ్ళు ఎల్లారెడ్డిగూడెంలో వాళ్ళ పరిస్థితి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఒక ఇంజనీర్ చదివింది అక్కడ, ఒక లేబర్ మామూలుగా చట్టంలో వస్తే లేబర్ కూలి పిల్లవాడు కూడా అక్కడ చదివింది. కానీ వాళ్ళ ఎల్లారెడ్డిగూడెం బడి పరిస్థితి ఏమిటంటే అక్కడ దిక్కు మొక్కు లేని తల్లిదండ్రుల పిల్లలు తప్ప బహుశా ఎవరు చదివే పరిస్థితి. ఇది మేము చెప్తున్నది కాదు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1966లో డాక్టర్ బిఎస్ కొఠారి చెప్పింది ఏమిటంటే, అయ్యా ఈ దేశంలో దౌర్భాగ్యం ఉన్నది, ఈ దౌర్భాగ్యానికి పేదరికం ఉన్నది, దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల అమలవుతున్నటువంటి ఒక కామన్ స్కూల్ విధానం ఉండాలని చెప్పి ఆయన 66లో రిపోర్ట్ ఇచ్చింది భారతదేశం ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈ 66 నాటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కనుక అమలు చేసి ఉంటే బహుశా టీచర్లుగా మేము అక్కడే ఉన్నాం, మా పిల్లలు ఆ పిల్లలు చదువులు ప్రసాద్ అన్నట్టుగా అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు కూడా కానీ చదివేటాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే కల్లారా ఎవరి పిల్లలు అక్కడ చదివేటువంటి పరిస్థితి లేదు. దీనికి బాధ్యత వహించాల్సింది ఉపాధ్యాయ సంఘాలు కొంత మేరకు ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తం చక్రం మారకుండా ఈ చక్రాన్ని తిప్పేటోడు ఈ విధానాన్ని మార్చకుండా ఇది సాధ్యం కాదని చెప్పి చాలా కమిషన్ చెప్తున్నాయి. కానీ వారి ఆకాంక్షను నిర్లక్ష్యం చేయాల్సింది ఏమి కాదు. తప్పకుండా అట్లాంటి మార్పు రావాలి, అట్లాంటి ఒక కామన్ స్కూల్ విధానమే కావాలని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ఒక ప్రయత్నం మా అందరి దృష్టిలో ఉన్నది. అది సాధించుకోవాల్సినటువంటి కర్తవ్యం ఇలాంటి వల్ల సాధ్యమైతే చేద్దామనేటువంటిది ఆకాంక్షిస్తూ ఈ చర్చను అంతకు పరిమితం చేయాలని చెప్పి కోరుతూ మిత్రులు